వెల్కమ్ టు DSAT. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లైక్ డిసెంబర్ 1న మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో ప్రతి సంవత్సరము కూడా జరుపుతూ ఉన్నాం. మరి ఎందుకు ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము అంటే ప్రపంచ దేశాలలో చాలామంది కూడా ఎయిడ్స్ వ్యాధిన బారిన పడి మరణిస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి అనేటువంటిది ఏ విధంగా వస్తుంది, దానివలన అంటే ఎయిడ్స్ వ్యాధి అనేటువంటిది ఏ విధంగా వస్తుంది, రాకుండా ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు అదేవిధంగా NGOలన్నీ కూడా కలిసి నిర్వహిస్తూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి లైక్ ఈ HIV లేదా ఎయిడ్స్ ఏది అవుతుందో అది ముందుగా HIV రూపంలో అంటే ఒక వైరస్ రూపంలో మనిషికి వస్తూ ఉంది. లైక్ ఇన్ జనరల్గా మనం చూసుకుంటే HIV అనేటువంటిది రావడానికి లైక్ సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తూ ఉంది. లేదు ఇంకొకటి ఆల్రెడీ HIV ఉన్నటువంటి వ్యక్తి నుంచి బ్లడ్ కనుక ట్రాన్స్ఫ్యూజన్ అయినా కానీ, లేదు అంటే HIV ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బ్లడ్ ఏదైతే ఇంజెక్షన్స్ వారు యూజ్ చేసిన ఇంజెక్షన్స్ని కనుక లేనటువంటి వారు యూజ్ చేసినా కానీ ఆ విధంగా అయినా కూడా ఈ HIV అనేటువంటిది ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా? సో అట్లా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయొద్దని చెప్పడానికి, దాంతోపాటు HIV ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఇన్ జనరల్గా కలిసి కూర్చొని తిన్నా కానీ, కలిసి కూర్చొని భోజనం చేసినా కానీ, మాట్లాడినా కానీ రాదు అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయడానికి ఈ యొక్క క్యాంప్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, లైక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే HIV యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్గా మనం చెప్పుకోవచ్చు. HIV యొక్క ఫుల్ ఫామ్, ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ కూడా గత ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు. సో ఎయిడ్స్ పరంగా మనం చూసుకుంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. HIVని హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్గా పిలుస్తూ ఉన్నాం. సో ఈ రెండు అంశాల యొక్క గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 2024కి సంబంధించి దీని యొక్క థీమ్ మనం చూసుకుంటే థీమ్ వచ్చేసి టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్. సో హక్కుల మార్గాన్ని ఎంచుకోండి, నా ఆరోగ్యం నా హక్కు అనేటువంటి ఒక ఇతివృత్తంతో థీమ్తో ఈ యొక్క 2024 యొక్క డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ రెండవ దినోత్సవం మనం చూసుకుంటే డిసెంబర్ 2న నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని జరుపుతూ ఉన్నారు అండి. ఓకేనా? సో లైక్ జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. మరి ఈ రోజున అంటే 2 డిసెంబర్నే ఎందుకు ఈ యొక్క జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అంటే లైక్ 1984వ సంవత్సరంలో ఆ రోజున 1984 సంవత్సరము 2వ తేదీ డిసెంబర్న అర్ధరాత్రి అండి, దాదాపు 12 గంటల ప్రాంతంలో, సో దాదాపు 12 గంటల ప్రాంతంలో ఏం జరిగింది అంటే ఒక కంపెనీ నుంచి, దాన్నే మనం పిలుస్తాము యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి ఒక పాయిజనస్ గ్యాస్ అనేటువంటిది లీక్ అయింది. దాన్నే మనం పిలుస్తాం, ఆ గ్యాస్నే మిథైల్ ఐసోసైనైడ్గా పిలుస్తామండి. సో మిథైల్ ఐసోసైనైడ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ సైనైడ్ అనేటువంటిది లీక్ అవడం జరిగింది. అర్థమైందా? సో ఇది హార్మ్ఫుల్ గ్యాస్. జనరల్గా మనం ఒక చిన్న డ్రాప్ కనుక నాలుక మీద వేసుకుంటే చనిపోతూ ఉంటాం ఈ మిథైల్ ఐసోసైనైడ్ వల్ల. అట్లాంటిది ఇది గాలిలో లీక్ అవడం జరిగింది అండి. సో గాలిలో వచ్చింది ఆ రోజు నైట్ డిసెంబర్ 2వ తారీఖు అర్ధరాత్రి వచ్చిందండి. ఓకేనా? సో అట్లా రావడం ద్వారా దాదాపు ఇప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఆ ప్రజలలో, ఇప్పుడు ఏదైతే భోపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలలో కనిపిస్తూ ఉంది. ఆ టైంలో దాదాపు 2000 మందికి పైగా మరణించడం జరిగింది ఈ యొక్క గ్యాస్ లీకేజ్ వలన. ఓకేనా? సో అందుకోసమే ఇంకా ఫర్దర్గా ప్రపంచ దేశాలలో కానీ భారతదేశంలో కానీ ఈ యొక్క లీకేజెస్ జరగకుండా తగు చర్యలు తీసుకునేటువంటి భాగంగా మనం డిసెంబర్ 2ని ఏం చేస్తూ ఉన్నాం, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని జరుపుతూ ఉన్నాము అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ గత ఎగ్జామ్స్లో కూడా ఏమని అడిగి ఉన్నారంటే లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏ సంవత్సరంలో జరిగింది? 1984లో జరిగింది. భోపాల్ గ్యాస్ ట్రాజడీ నుంచి లీక్ అయినటువంటి గ్యాస్ యొక్క పేరేంటి? మిథైల్ ఐసోసైనైడ్. సో ఈ గ్యాస్ అయితే లీక్ అవ్వటం జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం చూస్తే డిసెంబర్ 2వ తేదీనే అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం కనిపిస్తూ ఉంది. సో దీన్నే మనం పిలుస్తాం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్లేవరీ డే. సో స్లేవరీ అబాలిషన్ డేగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో 1949వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖున దీనికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఏమని? ప్రపంచ దేశాలలో
ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ బానిసత్వం అంటే స్లేవరీని లేకుండా చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక మీటింగ్స్ జరగగా సో ఆ రోజున డిసైడ్ అయ్యారు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2న ఈ యొక్క అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని జరపాలి అని. దీనిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క అక్రమ రవాణా అంటాం, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. సో దాన్ని చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. లైంగిక దోపిడీ, సో ప్రాస్టిట్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. బాల కార్మికులు, సో లైక్ చైల్డ్ లేబర్, ఇది లేకుండా చేస్తూ ఉన్నారు. బలవంతపు వివాహం, ఫోర్స్డ్ మ్యారేజెస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక ఈవిల్ ప్రాక్టీసెస్గా మనం చెప్పుకోవచ్చు అండి. హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేదంటే ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేదంటే చైల్డ్ లేబర్ కావచ్చు, లేదంటే ఫోర్స్డ్ మ్యారేజెస్ కావచ్చు, లేదా ఫోర్స్డ్ కన్వర్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా లేకుండా చేసే విధంగానే ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహిస్తారు అండి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. మళ్ళీ ఇదే డిసెంబర్ 2న ఇంకొక దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం, వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని. ఓకేనా. సో లైక్ డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించింది ఇది. సో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్కి సంబంధించిన అక్షరాస్యత దినోత్సవాన్ని ఈ రోజునే జరుపుకుంటూ ఉంటాం, డిసెంబర్ 2న. కారణం ఎందుకు అంటే ఈ రోజున అంటే డిసెంబర్ 2కి వచ్చేసి 2001లో NIIT అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ప్రారంభించి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతూ ఉంది. ఆ సందర్భంగా ఈ యొక్క వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని జరుపుకుంటా ఉన్నాము అండి. మరి ఇక్కడ NIIT అంటే ఏంటి? నేషనల్, ఇక్కడ చూడవచ్చు NIIT, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఒక సంస్థ, కంప్యూటర్కి సంబంధించినటువంటి సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇవి ఇక్కడ డిసెంబర్ 2కి సంబంధించిన అంశాలు. దాని తర్వాత డిసెంబర్ 3 మనం చూసుకుంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. లైక్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ విత్ డిజాబిలిటీ అనేటువంటి ఒక దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. మరి దానికి గల కారణం ఏంటి అంటే 1976వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీలో అంటే డిసెంబర్ 3న ఒక తీర్మానం చేశారు. ఏమని? సో డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా కూడా వికలాంగుల కోసం, వికలాంగులకు చేయూతనివ్వడానికి, వారికి సహాయంగా ఉండటానికి ఈ యొక్క దినోత్సవం జరపాలి అని చెప్పేసి జనరల్ అసెంబ్లీ వాళ్ళు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న జనరల్ అసెంబ్లీ డిసైడ్ చేయడం జరిగింది అండి. మరి దీని యొక్క థీమ్ మనం చూసుకుంటే లైక్ వికలాంగుల కొరకు మరియు వారి ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను రక్షించడానికి మరియు సాధించడానికి ఐక్య కార్యాచరణ అనేటువంటిది ఇతివృత్తంగా కనిపిస్తూ ఉంది. దేనికి? అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవానికి సంబంధించి. ఇంకొక రోజు ఉంది డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం. సో దీన్ని మనం ఇండియన్ నేవీ డేగా పిలుస్తూ ఉంటాం. సో 4th డిసెంబర్ ఇండియన్ నేవీ డే. దానికి గల కారణాలను మనం చూసుకుంటే మరి ఎందుకు ఈ రోజున మనం ఇండియన్ నేవీ డేని జరుపుకుంటూ ఉంటున్నాము అంటే లైక్ 1971లో మనందరికీ తెలుసు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అండ్ ఈ 1971లో ఇండియా బంగ్లాదేశ్ కలిసి ఒక సైడ్న, పాకిస్తాన్ చైనా అటు సైడ్ ఉండగా మొత్తంగా అంటే మేజర్ ఈ 2 గ్రూప్స్కి యుద్ధం జరిగినప్పుడు దీనిలో మన భారతదేశము గెలవడం జరిగింది. ఓకేనా. సో లైక్ ఇప్పుడు మనకి ఈ పాకిస్తాన్ అనేటువంటి దేశం ఇండియాలోకి చొచ్చుకొచ్చిన సమయంలో భారతదేశం ఏం చేసింది? భారతదేశానికి సంబంధించినటువంటి నౌకాదళం ఏదైతుందో వీరు పాకిస్తాన్లోకి రాత్రికి చొచ్చుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ దేశంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయారు అన్నట్టు. ఓకేనా. సో ఏ రోజున డిసెంబర్ 4న వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఫైనల్గా మనం ఆ యుద్ధాన్ని గెలవడం జరిగింది అండి. సో దానిని పురస్కరించుకొని ఇక డిసెంబర్ 4న ప్రతి సంవత్సరం కూడా మన భారత నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము అండి. ఓకేనా. సో అయితే ఈ నేవీ అనేటువంటిది ఏదైతే ఉందో ఒక మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉందో సో దీనిని ఏర్పాటు చేసింది 1612వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్థాపించడం జరిగింది అండి. సో వారు మరి భారతదేశాన్ని పరిపాలించిన సమయంలోనే ఆర్మీని వారు ఏర్పాటు చేశారు. ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఈ దళాలన్నింటిని కూడా వాళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే వారి యొక్క రక్షణ కోసమే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు మన భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకు, సో ఈ దళాలన్నీ కూడా మన దేశం కోసమే వర్క్ చేస్తూ విధులను నిర్వహిస్తూ ఉన్నాయండి. ఓకే. సో ఇంకొక దినోత్సవం డిసెంబర్ 5న అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటామండి. అయితే మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో ఈ వాలంటీరిజం సంబంధించి ఆ డిస్కషన్స్ మొదలవ్వడం జరిగింది. దానితో పాటు యూరోప్ దేశాలలో కూడా, సో ఐరోపా దేశాలలో కూడా ఈ వాలంటీర్
అంటే లైక్ స్వతహాగా పనిచేయటం, లాభాపేక్ష లేకుండా దేశం కోసం ప్రాంతం కోసం సేవ చేసేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ప్రారంభం అవటం జరిగింది అండి. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే వివిధ వాలంటీరీ ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెడ్ క్రాస్, సో వాలంటీర్గా వీళ్ళు ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఫ్రీ సర్వీస్ అనేటువంటిది చేస్తారు యుద్ధ సమయంలో కానీ, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, రక్త దానాన్ని చేయడానికి కానీ ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ముందుకు వచ్చి వాలంటీర్ సర్వీస్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. దానితో పాటు లయన్స్ క్లబ్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, YMCA కావచ్చు వంటి సంస్థలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారండి, లైక్ ప్రజాసేవ వాలంటీర్గా చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వీరు చందాలను విరాళాలను పోగు చేస్తూ ఉంటారు. దానితో పాటు ఆ డబ్బులతో స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అండి. ఓకేనా. సో దాని తర్వాత 1985లో ఐక్యరాజ్య సమితి వాలంటీర్స్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో డిసెంబర్ 5న అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం నిర్వహించారు అండి. ఓకేనా. సో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా ఇంకా ఇప్పటి నుంచి డిసెంబర్ 5న ఈ అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంకొక దినోత్సవాన్ని మనం చూసుకుంటే డిసెంబర్ 5న సో ప్రపంచ మట్టి దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అండి. ఇన్ జనరల్గా ఈ మట్టి అనేటువంటిది ఏర్పాటు అవ్వడానికి ఒక రోజులోనో 2 రోజులోనో ఏర్పడదండి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1 సెంటీమీటర్ మేర మట్టి ఏర్పడడానికి కనీసం 200 నుంచి 300 సంవత్సరాల వరకు టైం తీసుకుంటూ ఉంటుంది అండి. ఓకేనా. సో మనం ఏదైతే ఇప్పుడు సాయిల్ని మనం చూస్తూ ఉన్నామో, మట్టిని చూస్తూ ఉన్నామో, అది ఒక రోజులోనో 100 సంవత్సరాల్లో ఏర్పడినటువంటి మట్టి కాదండి. 1 సెంటీమీటర్ మందం మేర మట్టి ఏర్పడటానికి దాదాపు 2 నుంచి 300 సంవత్సరాల మేర సమయం పడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం జోగ్రఫీలో చూసుకుంటాం, చదువుతూ ఉంటాం. సో ఇక్కడైతే మనం డిస్కస్ చేయం. ఓకే. సో చూసుకున్నట్లయితే ఇక్కడ 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్, ఓకేనా, సో మట్టి గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని జరపాలనేటువంటిది డిసైడ్ చేయటం జరిగిందండి. సో దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా లైక్ 2014లో ఐక్యరాజ్య సమితి 68 సర్వసభ్య సమావేశంలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క మట్టికి సంబంధించి ఆ ప్రపంచ మట్టి దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాలలో ఈ యొక్క సాయిల్ ఎరోజన్ జరగకుండా, ఓకేనా, సో మట్టిని రక్షించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొక దినోత్సవాన్ని మనం చూద్దాం. డిసెంబర్ 6న సో ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క వర్ధంతి అండి. ఓకేనా. సో ఆయన 14 ఏప్రిల్ 1891 సంవత్సరంలో జన్మించినటువంటి వారు. ఆయన 6వ తేదీ డిసెంబర్ 1956లో ఆయన మరణించారు అండి. ఓకేనా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అంటే ఈయన మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి లేదంటే దానిని రచించడానికి ఏర్పాటు చేసినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క మొట్టమొదటి చైర్మన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దానితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లైక్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఈ అన్టచబిలిటీ అనేటువంటిది లేకుండా, డిస్క్రిమినేషన్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎన్నో సోషల్ రిఫార్మ్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అండి. దానితో పాటు లా మినిస్టర్గా కూడా, సో మినిస్టర్ ఆఫ్ లాగా కూడా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇక్కడ. ఇక ఫర్దర్గా మనం చూసుకుంటే డిసెంబర్ 7 గురించి మనం మాట్లాడాల్సి వస్తే సాయుధ దళాల పతాక దినోత్సవం అండి. సో దీన్ని మనం ఏమంటామండి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా మనం పిలుస్తూ ఉంటాం. సో సాయుధ దళాల పతాక దినోత్సవం, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డే ఈ రోజు అంటే లైక్ దీన్ని ప్రతి సంవత్సరం కూడా 7 డిసెంబర్ నిర్వహిస్తూ ఉంటాం. సో మొట్టమొదటిసారిగా 1949 సంవత్సరంలో దీనిని నిర్వహించాలని ఒక ఆలోచన చేయటం జరిగింది అండి. ఓకే. సో అయితే ఇంకొక అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఏం చేస్తారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఫండ్స్ని కలెక్ట్ చేస్తారండి. సో ఇండియన్ ఫ్లాగ్, మన ఈ యొక్క ట్రై ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ ట్రై ఫ్లాగ్ని ఇచ్చి ఆ డొనేషన్స్ వారికి ఎవరైతే తీసుకుంటారో వారి దగ్గర నుంచి డొనేషన్స్ అనేటువంటివి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కలెక్ట్ చేసినటువంటి డొనేషన్స్ అన్నింటిని కూడా ఆర్మీ నిధికి, సో ఆర్మీకి ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్కి పంపిస్తూ ఉంటారు. ఆ ఫండ్ని ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైతే ఈ ఆర్మడ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారు యుద్ధాల్లో మరణించడం కానీ, క్షతగాత్రులు అవ్వడం కానీ అయినటువంటి సందర్భాన వారి కుటుంబాలకు ఈ యొక్క ఆర్మీ ఫండ్ నుంచి వారికి ఆ ఫండ్ అనేటువంటిది అందజేస్తూ ఉంటారు అండి. ఓకేనా. సో ఇది డిసెంబర్ 7కు సంబంధించిన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే.
దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే డిసెంబర్ 7ని అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా జరుపుతూ ఉంటాం. సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే సో 7 డిసెంబర్న జరుపుతూ ఉంటాం. ఓకే, సో మొట్టమొదటిసారిగా దీనిని ఎప్పుడు సెలబ్రేట్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నారు అంటే 7 డిసెంబర్ 1944లో చికాగో అనేటువంటి ఒక ప్లేస్, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చికాగో అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క కాన్ఫరెన్స్ జరిగింది అండి. లైక్ అంతర్జాతీయ పౌర విమానయాన సదస్సు జరిగింది. ఆ సదస్సులో డెసిషన్ తీసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని నిర్వహించాలి అని. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ 7 డిసెంబర్ 1944లో మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇంకొక దినోత్సవాన్ని మనం చూసుకుంటే డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేకత దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనం అంటాం ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేగా చెప్తా ఉన్నాం. సో ఈ రోజున ప్రపంచ దేశాలలో కూడా అవినీతి వలన జరుగుతున్నటువంటి ముప్పు, అవినీతి వలన జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు, అవినీతి వలన జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఉంటారు అండి. సో దానితో పాటు ఇంకొక అంశం, ప్రజలందరూ కూడా అవినీతి లేకుండా జీవించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ అండి. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థ ప్రపంచ దేశాలలో అవినీతి వలన జరుగుతున్నటువంటి ముప్పు, అవినీతి వలన జరుగుతున్నటువంటి ఆర్థిక సంక్షోభం, అవినీతి వల్ల జరుగుతున్నటువంటి చెడు కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు అండి. ఓకేనా, సో దాంతోపాటు ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. లైక్ ఏమని అడిగారు అంటే లైక్ అవినీతి నిర్మూలన కోసం ఏ సంస్థ పాటుపడుతూ ఉంది అని చెప్పేసి గతంలో అడిగినటువంటి సందర్భం ఉంది. ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక సంస్థ. సో 1995 నుంచి కూడా వారు వర్క్ చేస్తూ ఉన్నారు. సో డిసెంబర్ 10 వెరీ ఇంపార్టెంట్ డే, తరచుగా అడుగుతూ ఉన్నారు. సో మానవ హక్కుల దినోత్సవం అండి. సో దానిని మనం ఏమంటాం హ్యూమన్ రైట్స్ డేగా పిలుస్తూ ఉంటాం. సో చాలా ఎగ్జామ్స్లో అడిగారు, డే అడిగారు. సో వెన్ వీ ఆర్ సెలబ్రేటింగ్ హ్యూమన్ రైట్స్ డే, సో డిసెంబర్ 10th. ఓకే, సో మొట్టమొదటిసారిగా లైక్ 1948లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క సెషన్ అయితే జరిగిందో సో దానిలో అక్కడ తీర్మానం చేయడం జరిగింది అండి. లైక్ ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కులకు సంబంధించి ఒక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి దానిలో భాగంగా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది కూడా ఆమోదం తెలపడం జరిగిందండి. సో ఈ రోజున ప్రపంచ దేశాలలో కూడా మానవుల యొక్క హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి, మానవుల యొక్క హక్కులు భంగం కలిగితే ఏ విధంగా మన భంగం కలిగినటువంటి సందర్భాన ఏ విధంగా మనం కోర్టులకు వెళ్ళాలి, సో దానితో పాటు మానవుల యొక్క హక్కులను కాపాడడానికి ఎటువంటి సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది, రాష్ట్రాల్లో చూసుకుంటే స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు వారి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంది, మనకి ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏ విధంగా ఆ సంస్థల నుంచి మన సహాయ కార్యక్రమాలు అందుకోవచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా ఈ రోజున తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. 10th డిసెంబర్ని నోబెల్ ప్రైజ్ డేగా మనం జరుపుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఏం జనరల్గా ఈ నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారా, ఎవరి పేరు పైన ఇస్తూ ఉంటారు, ఆల్ఫ్రెడ్ నోబెల్ అంటాం. సో ఆల్ఫ్రెడ్ బెర్న్హార్డ్ నోబెల్. సో ఆయన స్వీడన్కి చెందినటువంటి ఒక ఇంజనీర్, ఒక కెమిస్ట్, ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక ఫిలంథ్రఫిస్ట్. ఓకేనా, సో ఆయన ఒక డైనమైట్ని కనిపెట్టడం జరిగింది. సో ఆయన మరణించినటువంటి రోజు ఏదైతే ఉందో లైక్ డిసెంబర్ 10th ఏదైతే మరణించారో సో ఆ రోజున మరణించినటువంటి సందర్భాన ఆయన గుర్తుగా నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. సో అందుకే డిసెంబర్ 10న నోబెల్ ప్రైజ్గా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము అండి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజునే డిసెంబర్ 10th నోబెల్ ప్రైజెస్ ఏవైతే అనౌన్స్ చేసి ఉన్నారో గతంలో అవి ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతూ ఉంటుంది. లైక్ నోబెల్ ప్రైజెస్ మనం చూసుకుంటే ఫిజిక్స్లో ఇస్తూ ఉన్నారు, కెమిస్ట్రీలో ఇస్తూ ఉన్నారు, ఫిజియాలజీలో నథింగ్ బట్ మెడిసిన్లో ఇస్తూ ఉన్నారు, లిటరేచర్లో ఇస్తూ ఉన్నారు, పీస్లో ఇస్తూ ఉన్నారు, ఎకనామిక్స్లో ఇస్తూ ఉన్నారు. టోటల్గా 6 కేటగిరీస్లో ఈ యొక్క నోబెల్ ప్రైజ్లను ప్రదానం చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 10th ఆ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రైజెస్ అనేటువంటివి ఇస్తారు అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం 11th డిసెంబర్న యూనిసెఫ్ ఫౌండేషన్ డేని మనం జరుపుతూ ఉన్నాం. సో యూనిసెఫ్ అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే లైక్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్గా మనం చెప్పుకోవచ్చు.
ఈ యూనిసెఫ్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటైంది అంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క సంరక్షణను బాధ్యతలను చేపట్టడానికి కోసం, అదేవిధంగా అనాథలుగా ఉన్నటువంటి పిల్లల యొక్క సంరక్షణ బాధ్యతలను, ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు మార్చే విధంగా విద్యని అందించడము, వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని, వసతిని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా తగు చర్యలను తీసుకోవడానికి అంతర్జాతీయ పరంగా యూనిసెఫ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. అయితే ఇక్కడ లైక్ యూనిసెఫ్ అనేటువంటిది 1946లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. లైక్ మనం చూసుకుంటే ఎవరి ద్వారా, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ యొక్క యూనిసెఫ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కారణం ఏంటి అంటే నేను చెప్తా ఉన్నాను కదా, పిల్లల యొక్క బాగోగుల కోసం ఏర్పాటు చేసుకున్నామా అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు దీని యొక్క విధులు కూడా అదే విధంగా ఉంది. సో ముందుగా అసలు దీని యొక్క ఆరిజిన్ ఎందుకు అంటే గతంలో వరల్డ్ వార్ II ఏదైతే జరిగిందో, సో రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే మనకి 1939 నుంచి 1945 మధ్య జరిగి ఉందో, సో దీనిలో చాలామంది మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలామంది కూడా మరణించడం జరిగింది. సో క్షతగాత్రులు కూడా అవడం జరిగింది. సో వారిని యొక్క రక్షణార్థం రక్షించే విధంగానే ఇక యూనిసెఫ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. సో వీరే ఇప్పుడు కూడా ఈవెన్ ప్రెసెంట్ కూడా ప్రపంచ దేశాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను, దాంతోపాటు పిల్లలకు కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడానికి కూడా తగు చర్యలను యూనిసెఫ్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. 16 డిసెంబర్ విజయ్ దివాస్. సో 16 డిసెంబర్ యొక్క విశిష్టత విజయ్ దివాస్గా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి. కారణం ఏంటి అంటే మరి ఎందుకు ఈ 16 డిసెంబర్న విజయ్ దివాస్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము అంటే గతంలో మనకి 1971లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది. దేనికి సంబంధించి? లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్కి సంబంధించి. సో బంగ్లాదేశ్ విముక్తి కలిగించడానికి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరగగా దానిలో మనం విన్ అవటం జరిగింది అండి. ఓకేనా? సో విన్ అయిన సందర్భాన మనము 16 డిసెంబర్ 1971 అప్పటి నుంచి కూడా ఈ యొక్క విజయ్ దివాస్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాము అండి. సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. దాని తర్వాత 18 డిసెంబర్ చూసుకుంటే మైనారిటీల హక్కుల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. లైక్ మొట్టమొదటిసారిగా డిసెంబర్ 18, 1992 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క మైనారిటీల యొక్క దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా మనం మైనారిటీల యొక్క హక్కులకు పరిరక్షణ కోసం, మైనారిటీలకు రావాల్సినటువంటి హక్కులు పొందే విధంగా తగు చర్యలను తీసుకునే విధంగా ఈ యొక్క దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా 18 డిసెంబర్న నిర్వహిస్తూ ఉన్నాము అండి. ఇంకొక దినోత్సవం మనం చూసుకుంటే 19 డిసెంబర్న గోవా విమోచన దినోత్సవం 2024ని లైక్ నిర్వహిస్తూ ఉన్నాం. సో 19 డిసెంబర్ గోవా విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే ఈ రోజున గోవా అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది భారతదేశంలో విలీనమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజునే పోర్చుగీస్ అనేటువంటి ఒక దేశంతో మనం యుద్ధం చేసి గెలిచినటువంటి రోజు అండి. లైక్ ఈ గోవా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందో ఇది దాదాపు 451 సంవత్సరాలకు పైగా పోర్చుగీస్ వాళ్ళ యొక్క పరిపాలనలో ఉండడం జరిగింది. ఆ సమయంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15న ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిందో భారతదేశానికి, ఆ రోజున నుంచి కూడా ఈవెన్ పోర్చుగీస్ కంట్రోల్లోనే గోవా ఉంది. అయితే మనము ఈ 1961లో డిసెంబర్లో అడగడం జరిగింది వాళ్ళని, పోర్చుగీస్ వాళ్ళని. సో ఇన్నాళ్ళు కూడా మీరు ఈ గోవా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారు కదా, సో మాకు స్వతంత్రం వచ్చింది, మా భూభాగానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తే పోర్చుగీస్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో వెంటనే మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని పంపించి వారిపైన అటాక్ చేసి ఫైనల్గా ఈ యొక్క గోవా అనేటువంటి ఒక ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అండి. సో స్వాధీనం చేసుకున్నది ఫైనల్గా ఆ యుద్ధం జరిగి స్వాధీనం పరుచుకున్నది డిసెంబర్ 18, 1961లో. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క గోవా విమోచన దినోత్సవం లేదా గోవా లిబరేషన్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాము అండి. ఓకేనా? సో మొట్టమొదటిసారిగా గోవా అనేటువంటి ప్రాంతాన్ని మనం ఏం చేసాము అంటే లైక్ యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసి తర్వాత స్టేట్గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకొక అంశం 22 డిసెంబర్ మనం చూసుకుంటే జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే లైక్ మ్యాథమెటిక్స్లో నిష్ణాతులైనటువంటి వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుతూ ఉన్నాం. ఆయనే రామానుజం గారండి. సో శ్రీనివాస్ రామానుజం గారి యొక్క దినోత్సవ సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేని మనం ప్రతి సంవత్సరము కూడా జరుపుతూ ఉన్నాం.
ఇంకొక అంశం మనం చూస్తే 23 డిసెంబర్న కిసాన్ దివాస్ని జరుపుతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే భారతదేశానికి 5వ ప్రధానమంత్రి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి సో ఈ కిసాన్ దివాస్ని జరుపుతూ ఉన్నాం. సో ఆయన 23 డిసెంబర్ 1902లో జన్మించారు. 29 మే 1987లో మరణించడం జరిగింది. ఇంకొక అంశం 24 డిసెంబర్ మనం చూసుకుంటే ఈ రోజున జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అండి. ఓకేనా. సో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఏం చేస్తాము అండి, లైక్ వినియోగదారుల రక్షణ చట్టం 1986 సంబంధించి ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ సంబంధించి ప్రజలకు తెలియజేసే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 25 డిసెంబర్ మనం చూసుకున్నట్లయితే అందరికీ తెలుసు ఈ రోజున క్రిస్మస్. సో జీసస్ బర్త్, సో జీసస్ యొక్క పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ డేని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డే చూస్తే ఇదే 25 డిసెంబర్న సుపరిపాలన దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాం. దానిని గుడ్ గవర్నెన్స్ డేగా చెప్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఈ రోజున మన యొక్క ప్రధానమంత్రి, సో భారతరత్న ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి సో ఆ రోజున గుడ్ గవర్నెన్స్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే. సో ఫైనల్గా మనకి డిసెంబర్ నెలలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి దినోత్సవాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.